హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరొక రోజు అండి, మరొక రోజు అని ప్రతిరోజు దేవుని మాటలు వినాలా అంటే వినాలి కదా. ఏ నాటికి ఆనాడు మనం బతకాలంటే ఆహారం తింటున్నాం కదా. ఆధ్యాత్మికంగా మనం మెలకువగా ఉండాలంటే, దేవుడు మన కొరకు కలిగి ఉన్న తలంపులు ఎరగాలంటే, మన ఎదురుగుండా ఉన్న ప్రమాదాలను గుర్తించాలంటే ప్రభు సన్నిధిలో కనిపెట్టాలి. ఆయన మనస్సును ఎరగాలి. రండి, దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొక రోజు ఇచ్చావు, మరొకసారి మాతో మాట్లాడమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. బైబిల్ చదువుతున్నారండి? న్యూస్ పేపర్ చదువుతున్నారా? న్యూస్ వింటున్నారా? అవునవును, ఏ రోజుకి ఆ రోజు న్యూస్ వినాలి. ఎందుకంటే ఏంటేంటో అయిపోతుంది. రాత్రిలోగా, ఒక రోజులో, ఒక గంటలో, ఒక నిమిషంలో ప్రపంచంలో ఘోరాలు ఏర్పడుతున్నాయి, ప్రమాదాలు జరుగుతున్నాయి, యుద్ధాలు చెలరేగుతున్నాయి, నష్టాలు కలుగుతున్నాయి. ఎప్పుడేమి జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో మనుషులు ఉన్నారు. యుద్ధం ప్రారంభించినప్పటి నుండి ఇప్పటికి కొన్ని వారాలైనట్ట కానీ గల్లంతు గందరగోళం. మనలో కొంతమంది సురక్షితంగా ఉన్నాం, మనం క్షేమంగా ఉన్నాం. మన దాకా అంత భయంకరమైన పరిస్థితులు రాలేదు. కానీ ఏం జరుగుతుందో మీరు గమనించినట్లయితే ప్రభు రాకడ దినాలు దగ్గర పడ్డాయన్న సంగతి, ఈ లోకము నాశనాన్ని కోరుకుంటుందన్న సంగతిని మనం చూస్తున్నాం. ఒక్క మిసైల్స్ వేయటం ద్వారా ఎంత ప్రాణ నష్టం, ఎంత ఆస్తి నష్టం, ఎంత వాతావరణ కల్మషం, ఎంత పోరాటం, ఎంత భయం, ఎంత భీతి, ఎంత గగురుపాటు కలుగుతుందో గమనించారా? ఏమీ ఎరగని వారిగా ఉండకండి. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చును. డేంజరస్ డేట్. ఇవాళ ప్రతిదీ ప్రమాదకరమైనదిగానే ఉంది. ఎక్కడో ఏదో జరిగినా అది ప్రపంచానికే ముప్పు తెచ్చే పరిస్థితులు కంటికి కనబడుతూనే ఉన్నాయండి. ఆనాడు ఇశ్రాయేలీయుల్ని ప్రభు హెచ్చరించడానికి తన ప్రవక్తల్లో తన సేవకుల్ని పెట్టాడు. ఒకసారి యెషయా గ్రంథం 21వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాను, చూడండి. కావలివాడ, రాత్రి ఎంత వేళైనది? కావలివాడ, రాత్రి ఎంత వేళైనది అని ఒకడు శేరులో నుండి కేకలు వేసి నన్ను అడుగుచున్నాడు. కావలివాడ, ఉదయమునగును రాత్రినగును మీరు విచారింపగోనిడలా విచారించుడి, మరల రండి అనుచున్నాడు. కావలివాడ, రాత్రి ఎంత వేళైనది? ఇప్పుడు మన పరిస్థితులను మారిపోయారు అనుకోండి. నా చిన్నప్పుడు ఇంకా గుర్తుంది నాకు, వాచ్మ్యాన్లు తిరిగేవారు ఊళ్ళో. స్ట్రీట్ లైట్స్ ఉండేవి కావు. వీధి దీపాలు, కొన్ని దీపాలు, కిరసనాల దీపాలు వెలిగించేవాళ్ళు. ఒక వాచ్మ్యాన్ రాత్రి 12 గంటల తర్వాత కూడా విజిల్ వేసుకుంటూ తిరిగేవాడు. కొన్ని స్థలాల్లో అయితే పరాహుషార్ అని అరుస్తూ ఉండేవాడు. ఆ అడుపులలో దొంగలేమైనా కనపడితే బెదిరిపోతారు. మనుషులు ఏమైనా నిర్లక్ష్యంగా ఉంటే లేచి వారు సరిదిద్దుకుంటారు. తలుపులు వేసుకోకుండా పడుకునేవాళ్ళు. తలుపులు వేసుకున్నామా లేదా? ఎక్కడున్నాం? మా చిన్న బిడ్డ నా పక్కలో ఉందా? ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏంటండి, మనకి ఏ విషయం పట్టించుకోవట్లేదు. ఏమైతేనేమి, నేను బాగానే ఉన్నాను అనుకుంటారేమో. కానీ కావలివాడు ఎవడు? కావలివాడు ఈనాడు పాస్టర్లు అంటున్నారు, దైవజనులు అంటున్నారు, మమ్మల్ని ఆశీర్వదించాలి అంటున్నారు. అసలు దేవుడు నియమించిన సేవకుడు కాపరి కాయాలి, బూర ఊదాలి, ప్రజలను హెచ్చరించాలి, ప్రజలను మేల్కొల్పాలి, దేవుని మాటలు వారికి చెప్పాలి. ఎంత వేళయింది? వాట్స్ టైం నౌ? ఎక్కడా రేచి టైం ఎంత అయింది? నేను 5 గంటలకి ఫ్లైట్ క్యాచ్ చేయాలంటే నేను 2 గంటలకే లేవాలి, మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, 1 అవర్ ముందు కనిపెట్టాలి. కాబట్టి
మెలకువగా ఉండాలి. ఎంత అయింది టైము, ఇంకెంత టైం ఉంది నాకు? ఫ్లైట్ మిస్ అయితే పర్వాలేదులండి, పని మానేయొచ్చు, ఇంకో ఫ్లైట్ పట్టుకోవచ్చు. కానీ ప్రభు రాకడ మిస్ అయితే, రాకడ సమయంలో మనం మిస్ అయిపోతే, ఉపద్రవం సమయాన్ని మనం నిద్రపోతూ కూర్చుంటే, కళ్ళు మూసుకొని తేలేలోగా ఆకాశం నుండి మిసైల్స్ మీద పడిపోతున్నప్పుడు సైరన్ ఇస్తారంట. ఇప్పుడు యుద్ధం జరుగుతున్న దేశాల్లో ఆ సైరన్ వినబడగానే పరుగున వాళ్ళు ఆ షెల్టర్స్లోకి వెళ్ళి దాక్కోవాలి, లేకపోతే ప్రాణాపాయం, నష్టం. ఒక దైవజనుడు రాబోయే ఉగ్రతను గురించి మనుషుల్ని హెచ్చరించాలి. అపవాది మీ మీదకు దండెత్తొస్తున్నాడు. మీ సొత్తులు దోచుకోవడానికి, మీ బిడ్డలను దోచుకోవడానికి, మీ మనస్సాక్షిని దోచుకోవడానికి, మిమ్మల్ని దోచుకోవడానికి వాడు ముమ్మరంగా పనిచేస్తున్నాడు. సాతాను సోమరుడు కాదండి, ఈజ్ ఆల్వేస్ రోమింగ్ అరౌండ్, గర్జించు తిరుగుతూనే ఉన్నాడు. వై నాట్ వీ? దేవుని స్వరమును ప్రజలందరికీ హెచ్చరించడానికి వాడవలసి ఉందండి. దేవుని గద్దింపును వాడాలి. అందుకే ఇలాగా దేవుని వాక్యాన్ని ఇన్ని విధాలుగా మిమ్మల్ని హెచ్చరించడానికి మనం ఎక్కడున్నాం, ఎంత టైం అయింది, ప్రభు రాకడ ఆసన్నమైపోయింది. ఇంకో వచనం కూడా చూడండి, హెస్కేలు గ్రంథం 33వ అధ్యాయంలో, 7వ వచనంలో, నరపుత్రుడా, నేను ఇశ్రాయేలుకు నిన్ను కావలివానిగా చేసి ఉన్నాను కనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరించాలి. కావలివాడు వాచ్మ్యాన్ వాచ్ చేసి ప్రమాదాన్ని పసిగట్టి హెచ్చరించాలి, దాన్ని ఆపాలి. ఏంటండి, వాచ్మ్యాన్ దొంగను చూసి సరే పో అన్నాడు అనుకో, ఇంకేంటి ప్రయోజనం? అందుకే వాచ్మ్యాన్ల కంటే ఇవాళ డాగ్స్ని పెట్టుకుంటున్నారు. అవి మొహమాటం లేదు, ఎవడొచ్చినా అరుస్తాయి. నీ స్లీప్ డిస్టర్బ్ అయినా కూడా అది అరిచిందంటే నీకు ప్రమాదం ఉంది అని అర్థమని నువ్వు గుర్తిస్తావు. దైవ సేవకులు అరవాలి, గద్దించాలి. అర్జెన్సీ లేదండి. వాళ్ళ రాజు పని వేగరమే జరగాలి. రారాజు పనులు వేగరమే జరగాలి. ఏంటి రారాజు పని? సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని ప్రభు చెప్పాడు కదా. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంకా సువార్త ప్రకటన జరగలేదే. ప్రపంచమంతా ప్రభు మాట ఒక్కసారైనా వినలేదే. ఈనాటి కాపరులు, సోమరులు, వారు మోగకొక్కలు అన్నట్టుగా ఒక వ్యక్తి ప్రమాదంలో ఉన్నప్పుడు, నాశనానికి జోగుచున్నప్పుడు నాకెందుకులే అనుకుంటే వాడి మరణము విషయంలో నువ్వు దోషి అవుతావు కదా. పాపములో పడి ఉన్నవాడు ఎప్పుడు మరణిస్తాడో, ఏం జరుగుతుందో తెలియదు కనుక ప్రభు ఇచ్చిన రక్షణ మార్గం సిద్ధంగా ఉంటే రక్షించుకునే రక్షణ మార్గాన్ని వారికి తెలియపరచకపోతే దోషి నీవే కదా. మీ ఇంట్లో మీరు రక్షించబడ్డాం, ప్రభువుని ఎరిగామంటున్నారు. మీ ఇంట్లో ప్రభువుని ఎరగని వారు ఉన్నారు కదా. వారి గురించిన మీకు బాధ్యత లేదా? మారతారులేండి, వింటారులేండి, తర్వాతలేండి అంటూ కూర్చుంటే ఇదిగో ప్రభు రాకడ ఆసన్నమైంది. అపాయకరమైన దినములలో ఉన్నాము. బాకా ఊదాలి. ఏంటంటే బాకా ఊది జనులను హెచ్చరించిన సమయమున ఎవడైనాను బాకా విని జాగ్రత్త పడనందున ఖడ్గం వచ్చి వాని ప్రాణము తీసిన ఎడల వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. బాకానాదమును విని వాడు జాగ్రత్త పడకపోయిన ఎడల తన ప్రాణమునకు తానే ఉత్తరవాది అనగా వాడు జాగ్రత్త పడిన ఎడల తన ప్రాణమును రక్షించుకొనును. అయితే కావలివాడు ఖడ్గముచ్చట చూచి బాగా ఓదనందు చేత జనులు అజాగ్రత్తగా ఉండుటయు ఖడ్గం వచ్చి వారిని ఒక ప్రాణము తీయుటకు తటస్థించిన వాడు దోషమును బట్టి పట్టబడను. నేను కావలి వాని వద్ద వాని ప్రాణం విషయమై
విచారణ చేస్తాను. దేవా దేవా దేవా, ఎంత ఎంత అవసరమైంది సువార్త ప్రకటించడానికి, ఎంత అవసరమైంది హెచ్చరించడానికి. ఇల్లు కాలిపోయిన తర్వాత హెచ్చరించడం వల్ల ప్రయోజనం ఏముందండి? కాలు జారిన తర్వాత బుద్ధి చెప్పటం వల్ల ప్రయోజనం ఏముందండి? దేవుని పని, నశించుచున్న వారిని వెతకి రక్షించండి, నాశనానికి జోగుచున్న వారిని మేలుకొల్పండి. యేసే మార్గమన్న మాట ఎరిగి కూడా ఇంకా ఆ మార్గాన్ని మనుషులకు మూసిపెడితే, ఆ మార్గము ప్రజలకు తెలియచేయకపోతే అటువంటి వాడు ఎంత దోషి అవుతాడు. కావలివాడా, టైం ఎంత, రాత్రి ఎంత వేళ అయింది, ప్రభువు రాకడ ఆసన్నమైంది, ఇదిగో త్వరగా వస్తున్న ప్రభువు ఏ క్షణంలోనైనా రావచ్చండి. మీరు మెలకువగా ఉండమన్నాడు. నువ్వు సిద్ధపడి నీ చుట్టూన్న వారిని సిద్ధపరచమన్నాడు. నిమిషానికి 25 మంది చనిపోయి నరకానికి వెళ్ళిపోతున్నారని లెక్కలు కట్టారండి. నువ్వు సువార్తను ప్రకటించే విషయంలో, ఇతరుల కొరకు ప్రార్థించే విషయంలో, ఇతరులను మంచిదానికి తడిపించే విషయంలో నీవు నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా నువ్వు ఉన్నావంటే అనేకుల్ని నీవు నరకానికి పంపిన వాడు అవుతావు. అవునండి, ఆలస్యంగా విధేయమవటం అపాయం అన్నది. విధేయత అనేది ఇట్ షుడ్ బి డన్ ఇమ్మీడియట్లీ. తర్వాత తలుపు మూసిన తర్వాత నువ్వు వచ్చి తలుపులు తరడం వల్ల ప్రయోజనం లేదు కదా. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవటం వల్ల ప్రయోజనం లేదు కదా. దేవుని పని అంటే ఇవాళ నిర్లక్ష్యంగా ఉంది. దేవుని కొరకు రాత్రి మగళ్ళు ప్రయాసపడాలనేది నా ఆశ. ఏ విధము చేతనను కొందరు రక్షణ నడిపించాలని అన్ని విధాలుగా, కుటుంబాల కొరకు, యవనస్తుల కొరకు, పిల్లల కొరకు, వృద్ధుల కొరకు, సంఘము కొరకు, క్రైస్తవేతరుల కొరకు, సువార్త వినని వారి కొరకు పలు విధములుగా దేవుడిచ్చిన అవకాశాలన్నీ ఉపయోగించుకొని రాత్రి మగళ్ళు నేను, నాతో ఉన్నవారు కలిసి పనిచేస్తున్నామండి. కారణం నా రాజు పని, నా యేసయ్య పని త్వరగా చేయాలి. పని చేయటం గొప్ప భాగ్యం అనుకోవటం కాదు, త్వరగా చేయాలి. పని త్వరగా చేయటం ముఖ్యం కాదు, నాణ్యతతో చేయాలి. ఏదో చేసామంటే కాదు, దేవుడు చెప్పినట్టు చేయాలి, దేవుని చిత్తంలో చేయాలి. అప్పుడు దుర్మార్గుడు దుర్మార్గత నుండి తిరగటానికి, నాశనానికి జోగుచున్న వారు రక్షించబడి ప్రభు మార్గంలో నడవడానికి, నశించిపోతున్న ఆత్మలు రక్షించబడి పరలోక రాజ్య వారసులవుటకు దేవుడు ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక అన్నగా, ఒక సేవకుడిగా, ఒక క్రీస్తును ఎరిగిన పౌరుడిగా నేను ఉంచాడు. సోదరుడ, సహోదరి, తల్లి, తండ్రి, సువార్త ప్రకటించటం నా ఉచితముగా సువార్త ప్రకటించడమే నాకు జీతం. సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉంది. అయ్యో, సువార్తను ప్రకటించని ఎడల నాకు శ్రమ అన్న పౌలుకున్న ఆరాటంతో ఇవాళ సేవకులందరము పోరాడితే, సువార్తను ప్రకటిస్తే నాశనానికి పోతున్న అనేక ఆత్మలను రక్షించగలుగుతాం. నన్ను రక్షించిన ప్రభువు మరనేకుల్ని రక్షించాలని, నన్ను రక్షించిన ప్రభువు నీ ఇంటి వారందరినీ రక్షించాలని ఆశపడుతున్నాడు. వారికి ప్రభువుని గురించి చెప్పండి. రేపు అనే వాయిదా వేయబాకండి. ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. రేపు మనకేమవుద్దో తెలియదు. రేపు ప్రపంచమంతా నాశనమైనా కూడా ఈ దినాల్లో పరిస్థితుల్లో చూస్తే అది ఆశ్చర్యమే కాదు. పడుకున్నామన్న వాళ్ళు నిద్ర లేవకముందే ఘోరాలు జరిగిపోతూ ఉన్నాయి, ప్రమాదాలు, విపత్తులు జరుగుతూ ఉన్నాయి. ప్రభువుని ఎరిగితే, ప్రభు సువార్తకు లోబడిన వారికి ఇక్కడ కన్ను మూస్తే ప్రభు సన్నిధిలో కన్ను తెరుస్తారు కాబట్టి సమస్య లేదు. కానీ ప్రభువుని ఎరగని వాడు ఇక్కడ కన్ను మూస్తే అహర్నిశలో అల్లాడే ఆ అగ్నిగుండంలో ఉంటాడు కనుక వారి విషయమైన భారము, బాధ్యత మన మీద ఉండాలి. సిలువ ప్రేమను ధ్యానించి సిలువ శక్తిని గుర్తించిన మీరందరూ సిలువ సువార్తను ప్రకటించటం నాతో పాలిభాగస్తులుగా ఉండాలని దేవుని వాక్యాన్ని క్రమంగా వింటున్న మిమ్మల్ని అందరినీ కూడా ప్రభునామంలో కోరుతున్నాను. రెండవ చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ, నీకు వందనములయ్యా. మా సొంత పనులు త్వరగా చేసుకుంటున్నామయ్యా.
మా పనులు ఏది కావాలంటే అది ఎప్పుడు కావాలంటే అప్పుడు చేయటానికి తెగిస్తున్నామయ్యా. ఎంత ఖర్చు అయినా, ఎంత ప్రయాస అయినా మా కార్యాలు నెరవేర్చుకోవడానికి ఆశపడుతున్నాము. మా సొంత కార్యాలే చూసుకుంటున్నాము కానీ క్రీస్తు యేసు కార్యాలను, ఇతరుల కార్యాలను చూడలేని వారిగా మేముంటున్నామన్నది ఒప్పుకుంటున్నామయ్యా. క్రీస్తు యేసుకు కలిగిన మనసును మేమును కలిగి తండ్రి, మా సొంత కార్యాలే కాక ఇతరుల కొరకు కూడా భారము కలిగి నశించుతున్న ఆత్మల కొరకు మెలకువ గుండి ప్రార్థించుటకు సహాయం చేయము. సువార్త ప్రకటన విషయం ఎంత అవసరతలో ఉందో, ఎమర్జెన్సీ పీరియడ్లో మేము ఉన్నామని గ్రహించి రెడ్ అలర్ట్ ఇస్తే అందరూ అలర్ట్ అవుతారో అలాగూ రాబోయే పంచభూతములు మహావేంద్రముతో లయబోయే ఉగ్రత దినమాసన్నమైందన్న మేము ప్రజలను హెచ్చరించుటకు, ప్రమాదముల నుండి తప్పించుటకు, నీ రాజ్య వారసులవుటకు మా శాయశక్తుల నీ సువార్తను ప్రకటించే విషయంలో, నీ మాటను ప్రకటించే విషయంలో గ్రహింపగలిగి ఉండడానికి, అభిషేకం పొంది ఉండడానికి సహాయం చేయమని ప్రతి ఒక్కరిని ఆత్మల జాలరులుగా చేసుకున్నామని క్రీస్తు నామములో అడుగుచున్నాడు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసములు కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడైండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన వసతులు భారాలు 954041 నెంబర్కి, మరి అలాగే ఇతర దేశాల్లో ఉంటే 91001010 నెంబర్కి తెలియజేయండి. ఈరోజు ముఖ్యంగా మీ ప్రార్థన అంటే శరీర సంబంధమైన బలహీనతల గురించి, రోగాల గురించి, కుటుంబంలో ఉన్న అభివృద్ధి ఆశీర్వాదాల గురించి అడుగుతున్నారు. కానీ మీ ఇంట్లో నశించిపోతున్న వారు ఉన్నారా? ప్రభువుని ఎరగని వారు ఉన్నారా? రక్షణ పొందని వారు ఉన్నారా? మీ ఊరి కొరకు మీకు భారం ఉందా? మీరు ఎక్కడున్నారో అక్కడ మీ చుట్టూన్న వారిని ప్రభువుని ఎరగని వారు, అయ్యో వీరు చీకటిలో ఉండాలి, వీరి ప్రభు మార్గంలో నడిపించాలనే ఆశ ఉందా? ప్రభు ప్రేమను వారికి వివరించాలని, ప్రభు చిత్తాన్ని వారికి తెలియచేయాలని, ప్రభుని గురించిన వార్త వారికి వివరించాలనే భారం కలిగి ఉండటానికి ప్రయత్నించండి. అప్పుడు దేవుడు నిన్ను వారిని కూడా దీవిస్తాడు. మన ప్రతి ప్రయాసకు ప్రతిఫలమిస్తాడు. ప్రభు చిత్తమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలువరి ప్రతి దొడిలో బలి గడుచుకుందాం. ఆ తోడు దేవుడు మహాకృప మీకు తోడైన దాకా. హల్లెలూయా. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే ఏప్రిల్ 14వ తారీఖున ధారావిలోను, అలాగే ఏప్రిల్ 15వ తారీఖున గోరెగాన్లోను 2 స్థలాల్లో 2 ఈవినింగ్ గెట్ టుగెదర్స్ను ఏర్పాటు చేస్తున్నాం. హిందీలో వాక్యం వింటున్న మిమ్మల్ని, తెలుగు వారిని, తమిళ వారిని, ఇతర భాషల వారిని కూడా వాక్యం ద్వారా బలపడుతున్నటువంటి మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం ప్రార్థన చేయాలని ఆశతో దేవుని సన్నిధిని మనమందరం అనుభవించి ప్రభు ఇచ్చే సందేశాలను ఆలకించడం ద్వారా, ప్రభువును స్తుతించి ఆరాధించడం ద్వారా గొప్ప ఉజ్జీవాన్ని చూడాలని ప్రార్థనిస్తున్నాం. మీరును ప్రార్థన పూర్వకంగా రండి. గమనించండి, ఏప్రిల్ 14వ తారీఖు ధారావిలో మార్నింగ్ స్టార్ స్కూల్లో సాయంత్రం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఒక సెషన్. అలాగే 15వ తారీఖు బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు గోరెగాన్లో మరొక గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. మీకు ఏది అనుకూలమో లేక 2 స్థలాలకి వచ్చి పరిపూర్ణంగా దీవించబడండి. ధారావి చిరునామా గమనించండి. మార్నింగ్ స్టార్ స్కూల్ నియర్ సయోన్ రైల్వే స్టేషన్, ధారావి, ముంబై. ఏప్రిల్ 14వ తారీఖు సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు. ఇంకా ఈ విషయమై వివరాలు కావాలంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోండి, లేక ఈ నెంబర్కి మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోండి. అలాగే ఏప్రిల్ 15వ తారీఖు గోరెగాన్లో మహారాష్ట్ర విద్యా హాల్, మోతీలాల్ నగర్, గోరెగాన్ వెస్ట్, ముంబై. సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే రండి. ముఖాముఖిగా మీరు చూడటానికి, మీకోసం ప్రార్థించడానికి అవకాశాన్ని కలుగజేయండి. ఈ 2 రోజుల గెట్ టుగెదర్లు ఏర్పాటు చేస్తున్నాం. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. రండి, మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ ఆహ్వానించండి. అత్యధికమైన దీవెనలు పొందండి. తప్పకొస్తారు కదా.
కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు వారికి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వెళ్ళని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు మీకు తెలియజేస్తాను.